హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకుంటూ ఫ్లిప్కార్ట్ యొక్క గిఫ్ట్ వచ్చేసి మనం ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ను ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ ప్లస్ అని చెప్పేసి ఒక జోన్ అయితే ఉంటుంది. అందులో మీరు మెంబర్షిప్ని అయితే పొందాలి. ఓకేనా, నేను ఆల్రెడీ ఇందులో అయితే మెంబర్షిప్ అయితే పొందాను. సో మీరు కనుక మెంబర్షిప్ తీసుకోకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ని తీసుకోండి. సో మెంబర్షిప్ని తీసుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి షిప్పింగ్ ఛార్జ్ ఉండదు అండ్ మనం బుక్ చేసిన కన్సైన్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. అండ్ మనకి ఇందులో కాయిన్స్ కూడా ఉంటాయి. సో ఈ కాయిన్స్ మనం రిడమ్ చేసుకొని మనం గిఫ్ట్ వచ్చేసి పొందొచ్చు అనమాట. ఓకేనా, సో అయితే ఎలా ఈ గిఫ్ట్ వచ్చేసి మనం రిడమ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 బార్స్ కనిపిస్తుంది కదా, సో దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ ప్లస్ చూపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనం ఫ్లిప్కార్ట్ జోన్లోకి ఈ విధంగా వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేనైతే 69 కాయిన్స్ వరకు ఎర్న్ చేశాను. ఓకేనా, అండ్ ఇంకా రిమైనింగ్ 10 కాయిన్స్ అయితే ఆన్ ది వే అని చెప్పేసి ఉన్నాయి. అంటే రీసెంట్గా నేనైతే ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేశాను. సో దానికి సంబంధించిన కాయిన్స్ అనమాట. సో ఇవి నాకు త్వరలోనే యాడ్ అవుతాయి. అయితే మనం సంపాదించుకున్న కాయిన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, క్లైమ్ విత్ 5+ కాయిన్స్ అని చెప్పేసి ఉంది. అంటే 5 కాయిన్స్ పైన మనం ఇక్కడ స్పెండ్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. సో వీటన్నిటికి స్పెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడున్న ఆఫర్స్ అన్నీ మనకి వర్తిస్తాయి అనమాట. అలాగే కింద స్క్రోల్ చేసినట్లయితే క్లైమ్ విత్ 50 కాయిన్స్. సో 50 కాయిన్స్ మనం స్పెండ్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బుక్ మై షోలో మనకి 1200 రూపాయల వర్త్ గల ఒక గిఫ్ట్ వోచర్ అయితే వీడిస్తారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన గిఫ్ట్ వోచర్ కూడా ఉంది. సో 1000 రూపాయల వర్త్ గల ఒక గిఫ్ట్ వోచరు. అండ్ మింత్రాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి 1100 రూపాయల గిఫ్ట్ వోచర్ అయితే ఉంది. సో ఇట్లా ఈ గిఫ్ట్ వోచర్స్ మనం రిడమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఈ మెంబర్షిప్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడున్న గిఫ్ట్ వోచర్ని నేను రిడమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, నా అకౌంట్ అయితే 69 కాయిన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ని అయితే నేను రిడమ్ చేస్తాను. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, మీరు చదువుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లెయిమ్ ఆఫర్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది లోడింగ్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, మన మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది. ఓకేనా, మన ఫోన్కి వచ్చిన వెరిఫికేషన్ నెంబర్ని మనం మాన్యువల్గా కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంటర్ కోడ్ మాన్యువల్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. మన మొబైల్కి ఏదైతే కోడ్ వచ్చిందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, నేనైతే వెరిఫై చేస్తాను. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా, మన ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నా బ్యాలెన్స్లో 50 కాయిన్స్ అనేవి మైనస్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యూ క్లెయిమ్డ్ ఆఫర్ అని చెప్పేసి మీకు ఒక బటన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే సో దీనికి సంబంధించిన అంటే 1000 రూపాయలకు సంబంధించిన గిఫ్ట్ వోచర్ అయితే వచ్చింది. సో దాన్ని ఓపెన్ చేయగానే సో ఈ విధంగా మన అకౌంట్లోకి గిఫ్ట్ వోచర్ని యాడ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో దీన్ని ట్యాప్ చేయగానే మనకి గిఫ్ట్ కార్డ్ ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూసారు కదా, 1000 రూపాయలకు సంబంధించిన గిఫ్ట్ కార్డ్ అయితే నాకు యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకుంటూ ఈ విధంగా గిఫ్ట్ కార్డ్స్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ అంతేకాకుండా మనం ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్లో మెంబర్షిప్ని తీసుకోకుండా జనరల్గా మనం ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసామనుకోండి, సో మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్లో మెంబర్షిప్ని పొందండి. మెంబర్షిప్ని తీసుకొని ఈ విధంగా ప్రోడక్ట్స్ని మీరు పర్చేజ్ చేస్తున్నట్లయితే మీకు ఈ విధంగా కాయిన్స్ రావడం అండ్ గిఫ్ట్ వోచర్స్ని ఈ విధంగా మీరు రీడమ్ చేసుకోవడం చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ అంతేకాకుండా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ ఓపెన్ చేసినట్టయితే మీకు కనిపిస్తాయి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అన్నదే కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.